సత్యన్యూస్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం చూస్తున్నట్లయితే పానగల్లులోని ఛాయా సోమేశ్వర ఆలయంలో భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి కళ్యాణంలో భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఉపవాసం జాగరణ ఉన్న వాళ్ళు కూడా భక్తులైతే ఎంతో అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే టైం 12 అవుతున్నా కానీ భక్తులైతే ఎక్కడ కూడా తగ్గట్లేదు. అసలు ఇంకా అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఆలయం అంతా శివనామస్మరణతో మారుమోగిపోతుంది. ఈ మహాశివరాత్రి అనేది ఒక ప్రత్యేక పర్వదినంగా భక్తులు భావిస్తారు కాబట్టి ఇక్కడ శివయ్యని దర్శించుకోవడం భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్టూడియో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఛాయా సోమేశ్వర ఆలయంలో భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కొందరు భక్తులు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ శివాలయానికి ఎప్పుడు వస్తుంటావా మీరు? మాది నల్గొండ లోకల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి రెగ్యులర్గా విజిట్ అవుతూనే ఉంటాం మా ఛాయా సోమేశ్వర ఆలయాన్ని. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చాలా సక్రమంగా చేశారు. అన్ని సౌకర్యాలు చాలా సక్రమంగా ఉన్నాయి. స్వామివారిని దర్శించుకున్నావా? దర్శనం ఇప్పుడే చేసుకున్నాము. కళ్యాణం కానీ అన్నీ చాలా మంచిగా అవుతున్నాయి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి చాలా సంతోషంగా అనుకుంటున్నాము. చాలా బాగుంది టెంపుల్. ఏర్పాట్లన్నీ చాలా సక్రమంగా చేశారు. అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. దేవాలయ కమిటీకి సహకరించాలి అందరికీ థ్యాంక్ యూ. చాలా బాగుంది టెంపుల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆలయానికి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. స్వామివారి కళ్యాణము, అమ్మవారి కళ్యాణం మంచిగా జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నది. మాకు కూడా మంచిగా అనిపించింది. అంటే మీరు ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తామండి. ప్రతి ఇయర్ వస్తాము. కార్తీక పౌర్ణానికి వస్తాము, శివరాత్రికి వస్తామండి. అంటే ఇక్కడ స్వామివారి కళ్యాణం అవుతుంది. ఎప్పుడు కళ్యాణంలో మీరు పాల్గొన్నామండి. ఇంతకుముందు ఎలా అనిపించింది స్వామివారి కళ్యాణం? మంచిగా ఉన్నదండి. మేడం థ్యాంక్ యూ. మహాశివరాత్రి ముందుగా అందరికీ హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది. మున్సిపల్ కార్మికులు కావచ్చు, పోలీస్ మిత్రులందరూ కూడా ఆన్ డ్యూటీలో ఉన్నారు. చాలా అద్భుతం. అంటే పార్కింగ్ ప్లేస్ అవన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. తాగునీరు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇలాగే ఇంకా ముందు కూడా చాలా ఏర్పాట్లు చేసి అంటే హిందుత్వాన్ని, ఈ యొక్క మన సాంప్రదాయాలని మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ మేడం. నల్గొండ దగ్గర. ఇక్కడ పాటు ఎవరెవరు వచ్చారు? నా కుటుంబ సమేతంగా వచ్చాను. మా వైఫ్, మా 3 పిల్లలు అందరం వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. శివయ్య కృపకి అందరం కూడా పాత్రలం అయ్యాము. చాలా సంతోషంగా ఉంది.
మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం చూస్తున్నట్లయితే పానగల్లులోని ఛాయాసోమేశ్వర ఆలయంలో భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి కళ్యాణంలో భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఉపవాసం జాగరణ ఉన్న వాళ్ళు కూడా భక్తులైతే ఎంతో అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే టైం 12 అవుతున్నా కానీ భక్తులైతే ఎక్కడ కూడా తగ్గట్లేదు. అసలు ఇంకా అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఆలయం అంతా శివనామస్మరణతో మారుమోగిపోతుంది. ఈ మహాశివరాత్రి అనేది ఒక ప్రత్యేక పర్వదినంగా భక్తులు భావిస్తారు కాబట్టి ఇక్కడ శివయ్యని దర్శించుకోవడం భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్టూడియో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఛాయా సోమేశ్వర ఆలయంలో భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కొందరు భక్తులు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ శివాలయానికి ఎప్పుడు వస్తుంటావా మీరు? మాది నల్గొండ లోకల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ శివరాత్రికి కార్తీక పౌర్ణమికి రెగ్యులర్గా విజిట్ అవుతూనే ఉంటాం మా ఛాయా సోమేశ్వర ఆలయాన్ని. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చాలా సక్రమంగా చేశారు. అన్ని సౌకర్యాలు చాలా సక్రమంగా ఉన్నాయి. స్వామివారిని దర్శించుకున్నావా? దర్శనం ఇప్పుడే చేసుకున్నాము. కళ్యాణం కానీ అన్నీ చాలా మంచిగా అవుతున్నాయి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి చాలా సంతోషంగా అనుకుంటున్నాము. చాలా బాగుంది టెంపుల్. ఏర్పాట్లన్నీ చాలా సక్రమంగా చేశారు. అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. దేవాలయ కమిటీకి సహకరించాలి అందరికీ థ్యాంక్ యూ. చాలా బాగుంది టెంపుల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆలయానికి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. స్వామివారి కళ్యాణము, అమ్మవారి కళ్యాణం మంచిగా జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నది. మాకు కూడా మంచిగా అనిపించింది. అంటే మీరు ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తామండి, ప్రతి ఇయర్ వస్తాము. కార్తీక పౌర్ణానికి వస్తాము, శివరాత్రికి వస్తామండి. అంటే ఇక్కడ స్వామివారి కళ్యాణం అవుతుంది. ఎప్పుడు కళ్యాణంలో మీరు పాల్గొన్నామండి. ఇంతకుముందు ఎలా అనిపించింది స్వామివారి కళ్యాణం? మంచిగా ఉన్నదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మహాశివరాత్రి ముందుగా అందరికీ హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది. మున్సిపల్ కార్మికులు కావచ్చు, పోలీస్ మిత్రులందరూ కూడా ఆన్ డ్యూటీలో ఉన్నారు. చాలా అద్భుతం. అంటే పార్కింగ్ ప్లేస్ అవన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. తాగునీరు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇలాగే ఇంకా ముందు కూడా చాలా ఏర్పాట్లు చేసి అంటే హిందుత్వాన్ని, ఈ యొక్క మన సాంప్రదాయాలని మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ మేడం, నల్గొండ దగ్గర. ఇక్కడ మీతో పాటు ఎవరెవరు వచ్చారు? నా కుటుంబ సమేతంగా వచ్చాను. మా వైఫ్, మా 3 పిల్లలు అందరం వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. శివయ్య కృపకి అందరం కూడా పాత్రలం అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మనం చూస్తున్నట్లయితే ఛాయా సోమేశ్వరంలో అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అసలు వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు స్వామివారి దర్శనానికి మీకు ఎంత సమయం పట్టింది? 2 గంటలు 15 మినిట్స్ పట్టిందండి. మంచిగా దర్శనం. మాది నల్గొండ అండి, ఇక్కడి నుంచి వచ్చాము. మేము ప్రతి శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి ఇక్కడికి వచ్చి శివయ్య దర్శనం చేసుకుంటాం. అందుకనే వచ్చినాం. అంటే మీతో పాటు ఎవరెవరు వచ్చారు? మా సార్, నేను ఇద్దరం వచ్చినామండి. మహాశివరాత్రి రోజు మేము స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ప్రతి శివరాత్రికి కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటామండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.
నమస్కారం అండి. అందరికీ శ్రీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా సత్య న్యూస్ వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అండి. మీరు ప్రతి ఈవెంట్లో కూడా ప్రోగ్రామ్ బాగా కవర్ చేస్తారు. ఈ రోజు కూడా మీరు అదే పనిలో ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. మీరు ఈ ఆలయానికి ఎప్పుడు వస్తుంటారా? మీరు ఎవ్రీ ఇయర్ వస్తామండి, కంపల్సరీ వస్తుంది దర్శనం. ఎట్లా అనిపిస్తుంది స్వామివారిని ఈ మహాశివరాత్రి రోజు దర్శించుకోవడం? చాలా మంచిగా అనిపిస్తుందండి. నాకు తెలిసి నేను ఇంటర్లో ఉన్నప్పటి నుండి వస్తున్నాయి ఈ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వచ్చి. అంటే అప్పటికన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది, పబ్లిక్ కూడా చాలా ఎక్కువైంది, అందరికీ దేవుడి మీద భక్తి కూడా బాగా పెరిగింది. మనకు కావాల్సింది కూడా అదే. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటున్నాను. ఆలయ ఏర్పాట్లు ఎలా అనిపించినాయి? చాలా బాగుందండి. ఏర్పాట్లు కూడా మంచిగా చేశారు. చెప్పండి. ఆలయం చాలా సుందరంగా ఉంది. కొంచెం దగదగ లైట్లు అవి కానీ అంత బాగుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా మంచిగా చేసారు. క్యూ లైన్ కూడా బాగా మంచిగా ఏర్పాటు చేసి మంచిగా లైన్ ఇబ్బంది లేకుండా ఎవరికి వచ్చే భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని విధాల మంచిగా ఆలయం వారు బాగా చేయడం జరిగింది. అయితే మేము మా కాలేజ్ డేస్ నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ రాను సంవత్సరం చాలా సుందరంగా దిద్దుతుండ్రు. కానీ ఇలాగే ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ భక్తులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం చూస్తున్నట్లయితే పానగల్లులోని ఛాయా సోమేశ్వర ఆలయంలో భక్తులైతే స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చేసి క్యూ లైన్లో కూడా ఎంత గంటల తరబడి కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, భక్తులైతే క్యూ లైన్లో అసలు కిక్కిరిసిపోయాయి. ఆలయం అంతా శివనామస్మరణతో మారుమోగిపోతుంది ఈ ఆలయం అంతా. మనం ఈ ఆలయంలో ప్రత్యేక మహారాజు అల్లుడి గారిని చక్కగా ఆశీర్వదిస్తూ వారి యొక్క నోరుని చక్కగా తీపి చేస్తున్నారు. ఎలాగయ్యా అంటే మధు మిశ్రిత గోక్షీరం నినయేత్ అంటే ఆ యొక్క పాలలో మామగారైనటువంటి హిమవత్ పర్వత మహారాజు ఆ యొక్క పరమేశ్వర స్వరూపం కేవలం సాక్షాత్తుగా ఇక్కడ రాజరాజేశ్వరి సమేతులైనటువంటి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారికి చక్కగా ఇప్పుడే మధు మిశ్రిత గోక్షీరాన్ని చక్కగా సేవనం జరిగింది. ఒకసారి మేళం. మా శివనామస్మరణతో మారుమోగిపోతుంది. భక్తులైతే అంతే అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కొందరు భక్తులు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మరి ఎప్పుడు ఈ ఆలయానికి వస్తుంటారు? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? వస్తున్నాను. నేను పుట్టింది ఇక్కడే. నా చిన్నతనం నుంచి ఈ ఆలయం అంటే నాకు
చాలా ఇష్టం. ఛాయ సోమేశ్వర ఆలయం అంటే అనుకున్నది జరుగుతుందని చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు మరి పిల్లలు ఫస్ట్ టైం తీసుకొచ్చాను నా పిల్లల్ని. వాళ్ళని తీసుకొచ్చి దేవుణ్ణి చూపిద్దామని వచ్చిన. ఇది చాలా పురాతనమైనది, కాకతీయుల కాలం నాటిది, చాలా గొప్ప దేవాలయం. ఛాయ సోమేశ్వర ఆలయంలో చాలా అద్భుతంగా జరుగుతాయి కళ్యాణం కానీ ప్రతి ఏటా ఏదైనా మహత్వంగా జరుగుతాయి. ఆ శివుడు అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈ రోజు మహాశివరాత్రి రోజు మీకు దర్శించుకోవడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఈ టెంపుల్ అంటే మాకు చాలా ఇష్టం. కార్తీక మాసంలో ఇంకా శివరాత్రి అప్పుడు ఇక్కడ బాగా సెలబ్రేషన్స్ అవుతాయి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే. హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నల్గొండ మేడం. అవునండి, ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ అయింది మేడం. చాలా చాలా మంచిగా అయింది మేడం దర్శనము స్వామివారిది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి కార్తీక మాసం శివరాత్రి రోజులో వస్తుంటాము. మాకు ఇక్కడికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ శిక్షణ కూడా మంచిగా, సిస్టమ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అంతా. ఓకే మేడం. చెప్పండి. ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడికి శివరాత్రికి. కార్తీక మాసం సోమవారము వచ్చి ఒత్తిలిట పెట్టుకుంటాము, దర్శనం చేసుకుంటాం మంచిగా. కళ్యాణం కూడా తిలకిస్తాము, మంచిగా ఉంటుంది. కోనే కూడా బాగుంటుంది, అందులో దీపాలు వదులుతాము, మంచిగా అనిపిస్తుంది. మాకు అనుకున్నది జరుగుతుంది. మేడం పరమేశ్వర అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాము. దేవాలయం దీనికి చాలా చరిత్ర ఉన్నది. దీని మీద దేవుని గీతలు ఉంటాయి. ఆ గీతలు కూడా ఏంటంటే ఏమంటారు, బ్రహ్మసూత్రం అంటారు. కాబట్టి ఇక్కడ మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. దేవుని దగ్గర అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి ఖచ్చితంగా. ఈ ప్రభావం మాత్రం, ఈ శివుని ప్రభావం మాత్రం చాలా ఉంటుంది. కాబట్టి మేమైతే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో శివరాత్రి నాడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తాము కంపల్సరీ అండి. మేడం చెప్పండి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. ఎవ్రీ డే వస్తుంటారు ఇక్కడికి? మండే వీక్లీ పక్కా వస్తుంది. స్వామివారి దర్శనం అయిందా? మంచిగా అయిందండి. ఓకే మేడం. మహాశివరాత్రి పాటలు మాత్రం సూపర్ ఉన్నాయి. ఓకే. హరహర మహాదేవ శంభో శంకర. మనం చూస్తున్నట్లయితే శివాలయంలో శివనామస్మరణతో మారుమోగిపోతుంది. భక్తులైతే స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు కొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. స్వామివారి దర్శనం మంచిగా ఉంది. అరేంజ్మెంట్లు కూడా బాగున్నాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం గుడి కూడా బాగా డెవలప్ అవుతుంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మంచిగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణం కూడా జరుగుతుంది అక్కడ. కళ్యాణంలో పాల్గొన్నారా మీరు? కళ్యాణం చూసామండి, మంచిగా ఉన్నది. మీరు చెప్పండి.
స్వామివారిని దర్శించుకున్నారు మీరు? మేము దర్శించుకున్నాం. ఎంత టైం పట్టింది మీకు స్వామివారిని దర్శించుకోవడానికి? అంటే లేట్ అవర్స్ కదా, తొందరగా అయిపోయింది దర్శనం. క్యూ ఇట్లా ఏం లేదు, అంత ఫ్రీగా ఉంది, టకటగా అయిపోయింది. మాది లోకల్, ప్రతి సంవత్సరం వస్తాం. లాస్ట్ ఇయర్ కంటే కొంచెం బాగుందా? లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కువైంది కదా, డెవలప్మెంట్ ఎక్కువైంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఓకే మేడం, మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చి? నల్గొండ రవీంద్రనగర్ నుంచి వచ్చింది. అంటే ప్రతి ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? వస్తాము. అంటే ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా సంతోషంగా అనిపించింది. మీరంటే ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేము 9:30కి వచ్చాము. కళ్యాణంలో పాల్గొన్నారు? కూర్చున్నాం, అక్కడ కూర్చొని చూసినాం. మేడం చెప్పండి, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. మేము ఆదర్శ కాలనీ నుండి వచ్చినాము, చాలా బాగుంది. ప్రతి ఇయర్ బాగుందా? అంటే ఈసారి మామూలుగా ఉందిలేండి. అంటే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. గట్టిగా మంచి మాట్లాడేం. అందరికీ నమస్కారం. శివరాత్రి పండుగ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు పానగల్ చెరువులో చాలా మంచిగా జరిగింది. పానగల్ చెరువులో ఆలయంలో మంచిగా అందరు చక్కగా ఆలయంకి వచ్చి అందరికీ మంచిగా. ఎక్కడి నుంచి వచ్చినాను? నల్గొండ జానపద దర్గా నుంచి వచ్చిన మేము. ఇక్కడ పానగల్ చెరువు ఆలయం నుంచి అందరు జనాలు అందరూ మంచిగా కమ్యూనికేషన్ అందరూ మంచిగా చేసినారు. మాకు ఏ ఇబ్బంది కలగకుండా మంచిగా అందరూ ఏర్పాటు చేసినారు. శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకులందరికీ. నేను ఇక్కడికి ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుండి వస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇక్కడ ఈ ఎంతో మహిమగల క్షేత్రం, ఈ శివుని క్షేత్రం. ఇది 11వ శతాబ్దంలో నిర్మితమైనది. అయితే దీని విశిష్టత అనేది అందరికీ తెలియక చాలామంది రావట్లేరు. దీని విశిష్టత ఒక 6 సంవత్సరాల నుండి కొంతమంది చెప్పడం వల్ల తెలుస్తున్నది. ఇంకా ఈ గుడిని కూడా డెవలప్ చేయాలి. ప్లస్ ఈ గుడి ఆలయ చరిత్ర కూడా ఎప్పటి నుంచో ఉన్నది కూడా కనుక్కోవడానికి చాలామంది పరిశోధన చేస్తున్నారు. చేసి కూడా కొన్ని చెడగొడదాం అనుకున్నారు, కానీ చెడగొట్ట లేకుండా మన వాళ్ళు కాపాడుతున్నారు. అది మన పురావస్తు శాఖ వాళ్ళ ఒక గొప్పతనం అనుకోవాలి. ఎందుకంటే మన గుడి యొక్క ఛాయ అనేది కొలంలో కనిపిస్తుంది. ఇది అనేది ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఇంత విశిష్టమైన ఇది ఏంది అని సైంటిస్టులు కూడా కనుక్కోలేదు. ఎందుకంటే పురాతనంలో కనుగొన్న కట్టబడింది కాబట్టి. ఈ 11వ శతాబ్దంలో కట్టింది అని చెప్పేసి గుడి మీద సంస్కృతంలో రాయబడి ఉన్నది. నేను ఒక 6 సంవత్సరాల నుండి గుడికి రావడం ఉంది. వచ్చిన సంది నాకు ఎంతో మంచిగా. ఎక్కడి నుంచి వచ్చినాను? మేము నల్గొండ లోకల్లోనే ఉంటాం. కాకపోతే ఏంటంటే నేను ఒక 6 సంవత్సరాల క్రితం అనుకోకుండా వచ్చాను. వచ్చేప్పుడు కొంతమంది ఋషుల చేత ఇక్కడ యజ్ఞం జరిగింది. వాళ్ళ చేత యజ్ఞం జరిపించడం వల్ల నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. ప్లస్ ఇక్కడ నాకు వచ్చిన సంది కూడా ఎంతో మంచిగా అనిపిస్తుంది. అప్పటి నుండి ప్రతి అందరిలో మీరు ఎల్లో టీషర్ట్ వేసుకున్నారు కదా, ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ నేను అంటే డ్యూటీ అంటే నాకు ఏంది, నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చి ఒక 1 అవర్ అవుతుంది. అందరిలో ఇక సేవ నాకు ఏంటంటే నేను బయట సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటాను. ఏంది ఇక్కడ పార్కింగ్ ఏంది ఇక్కడ అందరినీ వాలంటరీ సర్వీస్ చేస్తున్నాను. ఎందుకంటే మన భక్తుల్లో అందరి కోసం అని చెప్పేసి, ఎవరు ముందు కాకపోయినా కూడా మనం అనేది ఉండాలి అని చెప్పేసి. ఓకే సార్, తప్పకుండా మీ సేవకి ఆ శివానుగ్రహం కలగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ.
పానగల్లులోని ఛాయ సోమేశ్వర ఆలయంలో మనం చూస్తున్నట్లయితే భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనతో పాటు కొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎప్పుడు ఈ ఆలయానికి వస్తుంటారా, మీరు ఇప్పుడే వచ్చారా? మీకు స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత సమయం పట్టింది? నేను ప్రతి సంవత్సరం వస్తాను. నల్గొండ నుంచి వస్తాను. మాది గాంధీనగర్. అక్కడి నుంచి వచ్చి ప్రతి సంవత్సరం ఇప్పుడు 2 గంటలు పట్టింది అభిషేకానికి. అభిషేకం చేసుకున్నా, ఇక్కడ కళ్యాణం చూసి వెళ్ళిపోతాను. స్వామివారి దర్శనమైందా? దర్శనమైంది, అభిషేకమైంది, మంచిగా అయింది. వచ్చి ఇక్కడ కూర్చున్న కొద్దిగా ఉపవాసం విడుద్దామని పళ్ళు తీసుకొని వచ్చిన, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాయి కానీ కళ్యాణం చూసి వెళ్ళిపోతాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నల్గొండ పానగల్ గుడికి రావడం జరిగింది. బాగా సందర్భం మంచిగా ఉన్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సార్ మీరు మాట్లాడండి. సత్యం సార్ మాట్లాడండి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఛాయ సోమేశ్వర ఆలయంలో భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు మనతో పాటు కొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎప్పుడు ఈ ఆలయానికి వస్తుంటారా? ఇప్పుడు స్వామివారి దర్శనానికి మీకు ఎంత సమయం పట్టింది? అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు? గోపలాపల్లి, నార్కటపల్లి మండలం, గోపలాపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి వార్జాల వేణుగోపాల స్వామి గుట్ట మాది. గోపలాపల్లి నుంచి వచ్చినాం మేము. ఎప్పుడు వస్తాం మేము వీడికి. ఎప్పుడైనా మాకు ఈ దేవుడు అంటే ఎంతో భక్తి, శివయ్య అంటే. శివరాత్రికి ఎప్పుడు మేము ఇక్కడనే చేస్తామండి. మాకు బాగా బ్రహ్మ ఉత్సవాలంటే మాకు ఎంతో మేము కోరుకున్నాం, ఎంతో రావాలని మేము ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినాం. మాకంతా మంచిగా జరిగింది. నల్గొండ జిల్లాలో ఇంత వైభవంగా జరుగుతున్న ఛాయ సోమేశ్వర ఆలయం వైభవాన్ని మనం ఇంకా గొప్పగా తెలియజేయాలి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలామంది ఎక్కువ భక్తులు విచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విజిట్ చేయడం ఏంటంటే బ్రహ్మకపాలం అనేది మన నల్గొండ జిల్లాలో ఉన్న శివలింగానికి ఉన్న ప్రత్యేకత అది. కాబట్టి జనాలందరూ ఇది గమనించి రాగలదని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడలో లేని వైభవం మన నల్గొండలో ఉంది ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఇక్కడ వైభవాన్ని అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాము. ఇంకోటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చాలా వైభవంగా చేస్తున్నారు. పేరున వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.
నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ మన నల్గొండలో ఇంత పెద్ద కాకతీయ చరిత్ర ఉన్న ఆలయం ఇది ఒకటే. ఈ రోజు శివరాత్రి రోజు చాలా వైభవంగా అరేంజ్ చేసినటువంటి ఆలయ కర్తలకైనా ఇంకా ఇక్కడ ఉన్న నాయకులకైనా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు స్వామివారిని దర్శించుకోవడానికి మీకు ఎట్లా అనిపించింది, ఏ విధంగా అనిపించింది, ఎప్పుడు వస్తుంటారా మీరు ఈ గుడికి? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఈ టెంపుల్కి జావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉపవాసం జాగరణ ఉండడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు సదుపాయాలు కానీ అన్ని విధాలుగా కూడా భక్తులకి చాలా అందంగా మంచిగా అనిపించింది. చౌక మేడం గారు. వెల్కమ్ టు సత్యన్యూస్. సత్యన్యూస్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా పానగల్లులోని ఛాయాసోమేశ్వర ఆలయంలో అయితే భక్తులైతే అధిక సంఖ్యలో భారీగా పోటెత్తారు. మనం చూస్తున్నట్లయితే తెల్లవారుజాము నుంచే భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చేసారు. ఇప్పుడు 12 అవుతున్నా కానీ, రాత్రి 12 అవుతున్నా కానీ భక్తులు కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. అసలు స్వామివారి కళ్యాణంలో అధిక సంఖ్యలో వచ్చేసి భక్తులైతే స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఉపవాసం జాగరణ కూడా వచ్చేసి భక్తులైతే ఇంకా మనకు వస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నట్లయితే ఈ ఆలయం అంతా శివనామస్మరణతో మారుమోగుతుంది. ఎక్కడ చూసినా గానీ ఆలయం అంతా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే నామంతో
స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఓవర్ టు స్టూడియో శంకరు, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్. మహాశివరాత్రి సందర్భంగా పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయానికి ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాం. మాది పక్కనే ఊరు, ఈ పానగల్ పక్కనే. మాకు చాలా ఇక్కడికి వస్తే దేవుని మొక్కడం వల్ల కోరిన కోరికలు తీరుస్తాయి. దేవుడు భగవంతుడు ఇక్కడ ఉందని ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఇయర్ భక్తులు కూడా అధిక సంఖ్యలో ఎక్కువై తరలి వస్తారు. నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాది ఇక్కడ లోకల్, మాది ఓన్ ప్రాపర్ వచ్చేసి మరుగుడ దగ్గర, మరుగుడ మండలం మాది. నేను ఇక్కడ ప్రజెంట్గా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తాను. నేను అప్పుడప్పుడు ఇక్కడ టెంపుల్కి వస్తుంటాము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న పబ్లిక్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఈ టెంపుల్ కూడా ఇంకా ఇప్పుడు చేసిన అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలకే కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రానికి వేరే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు చర్య తీసుకొని దీనికి డెవలప్మెంట్ ఫండ్స్ విడుదల చేస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క మనవి. పరమేశ్వరుని దర్శించుకోవడానికి ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఛాయ సోమేశ్వరం టెంపుల్ దగ్గర చాలా భక్తులు వచ్చారు. భక్తులు దేవుని చూడడానికి వచ్చారు. ఇక్కడ మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నల్గొండ లోకల్లో ఉంటున్నాం. ఇక్కడ మన పానగల్ ఛాయ సోమేశ్వరం టెంపుల్ బాగా డెవలప్ చేయడం జరిగింది. భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవుని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే దేవుని చూడడానికి చాలా మిలియన్స్ కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి దేవుని చూడడానికి వస్తున్నారు. ఈ ఆలయానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. కాకతీయుల కాలం నుండి ఈ ఆలయం చాలా ప్రత్యేకత ఉంది. అలాంటి దేవాలయంలో చాలా సంతోషంగా ఉంది. అన్ని వస్తువులు అన్ని సక్రమంగా ఉన్నాయి. మంచిగా దర్శనం జరిగింది. రష్ కూడా నల్గొండ జిల్లాలోని అతి పురాతనమైన మంచి దేవాలయం, కోరిన కోరికలు తీర్చేటువంటి ఛాయ సోమేశ్వర ఆలయం చాలా పవిత్రమైనది, ప్రసిద్ధమైనది. కోరిన కోరికలు నెరవేర్చేటువంటి భక్తి దేవాలయం. ఓం నమః శివాయ. నల్గొండ జిల్లాలోని అతి పురాతనమైనటువంటి దేవాలయం. కాకతీయుల చరిత్ర నుండి ఉన్నటువంటి కాకతీయుల చేత ప్రతిష్ఠించినటువంటి శివాలయం. ఇది శివాలయానికి చాలా ప్రత్యేకత ఉన్నది. అలాగని కూడా కొంచెం భక్తి పరవశంలో కూడా కోరుకున్న కోరికలని తీర్చేటువంటి దేవాలయం. ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం. ప్లస్ నల్లగొండ జిల్లాలోని అతిపెద్ద ఆలయం, పురాతనమైన ఆలయం. ప్రతి శివరాత్రి కానీ లేదా ఇలాంటి సందర్భాల్లో సోమవారాల్లో ప్రతి ఇయర్ కూడా డెవలప్ అవుతూ వస్తుంది. భక్తి కూడా పెరుగుతూ ఉంది. పబ్లిక్ కూడా చాలా మంచిగా వస్తున్నారు. వసతులు కూడా చాలా బాగున్నాయి. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనతో పాటు ఉన్నారు దుర్గారెడ్డి ఎస్ఐ గారు. మన పానగల్లులోనే ఛాయ సోమేశ్వర స్వామి వారి పైన ఒక పాట రాశారంట. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఏ విధంగా ఎలా రాశారనే విషయాలను మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి. మీరు? నా పేరు దుర్గారెడ్డి అండి. నేను ఇప్పుడు ఎస్ఐగా ఉన్నాను. నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్నప్పటి నుంచి నేను కవితలు పాటలు రాయడం వచ్చు నాకు. మా నాన్నగారు కూడా సురభి కళాకారుడు, మిర్యాల వెంకటరెడ్డి. మాది ఇందువేల గ్రామం, తిప్పర్తి మండలం. అక్కడి నుంచే మా నాన్నగారి నుంచే నాకు ఈ సంక్రమించింది కవితలు పాటలు రాయడం. ఇక్కడ పోలీస్ కళాబృందం స్థాపించి కూడా ఒక 10 మంది సభ్యులకు జాబ్స్ ఇప్పించి వారి ద్వారా కూడా ఇక్కడ మేము మూఢనమ్మకాల మీద, తర్వాత చదువు, పరిశుభ్రత, పచ్చదనం మీద కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈ ఛాయా సోమేశ్వరాలయానికి ఈరోజు డ్యూటీకి రావడం జరిగింది. కొంతమంది పరిచయస్తులుండి దీని మీద కూడా ఒక పాట రాసి పాడాలి, మీకు పాటలు రాయటంలో అనుభవం ఉందని అడిగినారు. కాబట్టి ఈరోజు ఈ పాట రాశాను స్వామివారి మీద. అది ఇప్పుడు పాడి ఈ ప్రేక్షకులకు అందరికీ వినిపిస్తానండి.
శివాను రావా సాంబ శివాను రావా ఒక్కసారన్నా వచ్చిపోవా నీ దర్శనమిచ్చిపోవా ఏ ఊరికెళ్ళావో ఏ లోకం వెళ్ళావో అన్ని లోకాలల్లా నీవే నిండావో శివాను రావా సాంబ శివాను రావా ఒక్కసారన్నా వచ్చిపోవా నీ దర్శనమిచ్చిపోవా నీ భక్తులంతా ముక్తి చూపమని కూడు నీరు వాసి కుమ్ములుతున్నారు మూడు లోకాలలో ముక్కంటి ఏడని మానవతులంతా అడుగుతున్నారు జగమంతా కాపాడే జన్మయ్యేడని అన్ని లోకాలల్లా వెతుకుతున్నారు శివాను రావా సాంబ శివాను రావా ఒక్కసారన్నా వచ్చిపోవా నీ దర్శనమిచ్చిపోవా ఏ ఊరికెళ్ళావో ఏ లోకం వెళ్ళావో అన్ని లోకాలల్లా నీవే నిండావో శివాను రావా సాంబ శివాను రావా నల్లగొండ మనం చూస్తున్నట్లయితే ఈ శివాలయంలో శివనామస్మరణతో మారుమోగిపోతుంది. భక్తులైతే క్యూలైన్లో అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, కొందరిని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పరా, నువ్వు ఎప్పుడు ఈ ఆలయానికి వస్తుంటావా? నువ్వు స్వామివారి దర్శనం అయిందా? అయింది, మంచిగా ఎట్లా అనిపిస్తుంది నీకు ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బాగుంది. ఇంకా లైటింగ్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చాలా మంచిగా అనిపించినాయి. అంటే ఎక్కువ రష్ ఉండడం వల్ల కూడా, ఎక్కువ రష్ ఉన్నా కూడా ఏం టైట్ లేకుండా, ఏమంటారు, భక్తులకు ఇబ్బంది లేకుండా మంచిగా అందరు దర్శనం చేసుకొని ఫ్రీగా వెళ్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చాను? మేము మిర్యాలగూడ నుంచి వచ్చాం. మిర్యాలగూడ నుంచి ఇక్కడికి స్వామివారి దర్శించుకోవడానికి వచ్చేసారు. అంటే ఇక్కడ ఈ ఆలయం ఉందన్నట్టు ఎట్లా తెలిసింది మీకు? అంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచే తెలుసు. అంటే మన పూర్వీకుల నుంచే ఉంది ఈ ఆలయం. అండ్ టెంపుల్ స్పెషాలిటీ కూడా చాలా బాగుంటుంది. అంటే బ్యాక్ సైడ్ పిల్లర్ షాడో పడడం టెంపుల్ స్పెషాలిటీ బాగుంటుంది. అండ్ నేనైతే ఎవ్రీ సాటర్డే విజిటింగ్కి వస్తా, మండే కూడా వస్తా. బాగుంటుంది, నైస్. మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు, కుటుంబ సభ్యులకి, టీవీ చూసిన ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆలయంలో భక్తులతోటి కిటకిటలాడిపోతుంది. అసలు భక్తులైతే అసలు ఎంత టైం అయినా సరే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేసి స్వామివారి దర్శనానికి వచ్చేసారు. మనతో పాటు కొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎప్పుడు ఈ టెంపుల్కి వస్తుంటారా? మీకు ఈ రోజు మహాశివరాత్రి రోజు మీకు ఈ స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపించింది? ఓం నమ శివాయ. ఈ టెంపుల్కి మేము ఎప్పుడు వస్తుంటామండి. ఈ టెంపుల్లో దేవుడు చాలా మహిమ గలవాడని మేము అందరం నమ్ముతుంటాము. ఈ శివరాత్రి రోజున దేవుని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఫెసిలిటీస్ అన్ని బాగా చేశారు, చాలా బాగా నచ్చింది మాకు. అన్ని స్పెషాలిటీస్ అన్ని బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లోకలేనండి, నల్గొండ. అంటే ఎవ్రీ డే వస్తుంటారు ఇక్కడికి? మండే వస్తుంటామండి ఇక్కడికి. ప్రతి మండే ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకొని వెళ్తుంటాము. ఓం నమ శివ. చెప్పరా, నీకు ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విగ్రహం ఎంతో ప్రతిష్ట కలది అండ్ దీనికి చాలా చరిత్ర కూడా ఉంది. అందరికీ తెలుసు, తెలంగాణ పీపుల్కి అది. అండ్ అదే ఇంకా కంటిన్యూ చేస్తూ ఇలాగే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఆలయానికి ఎవ్రీ వారం వస్తుంటాం మేడం. ఈ ఆలయానికి రావడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఈ ఆలయానికి శివరాత్రికి రావడం కూడా ఎంతో ఘనంగా ఉంది. ఇంత జనాలు, ఇంత చాలా సంబరంగా వైభవంగా ఉంది మేడం. అంటే మీరు ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ వచ్చారా, ఈవినింగ్ వచ్చారా? అసలు మేము ఈవినింగే 4 o'clock అట్లా వచ్చాం మేడం. కానీ చాలా సంతోషం. స్వామివారి దర్శనానికి ఎంత టైం పట్టింది మీకు? రోజు ఒక 1 hour పట్టింది మేడం. చాలా సంతోషంగా ఉంది. ఓకే, మనం చూస్తున్నాం కదా, అసలు స్వామివారి దర్శనానికి 1 hour 2 hours అయినా కానీ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.